జనసేన టీడీపీ పొత్తు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. వాళ్ళిద్దరు కలిసే పనిచేస్తున్నారు. ఇప్పటికే అన్ని సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి అనేది, బీజేపీ ఎంతవరకు కలుస్తుంది అనేది. బీజేపీ కనుక కలవకపోతే నేను అనుకుంటే ఒక అసెంబ్లీ రాదు, ఒక లోక్సభ రాదు అందులో బీజేపీకి. నో, కలవడం వల్ల ఒకటేమో రేపు రాబోయే రోజుల్లో ఏమన్నా సీట్లు తక్కువ, సీట్లు అంటే 250 పైనే వస్తాయి. మోర్ దాన్ 250 గ్యారంటీ. 4-5-4-3లో అబ్సల్యూట్ రాకపోవచ్చు, ఈవెన్ క్రాస్ కావచ్చు. సిచ్యువేషన్ ఇది ఇప్పుడు మన అయోధ్య రాము 22 అయినాక దాన్ని హీటు చేసేసేతుందో అందరినీ జనాలను తీసుకుపోవడము, మొత్తం రామ జపం చేస్తే ట్రెండ్ ఎట్టుంటుందో చెప్పలేము. వీ కాంట్ సే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మోర్ దాన్ 250 అయితే పక్కా. సో కాంగ్రెస్కి ఏదైతుందో ఇట్ విల్ టచ్ మేబీ ట్రిపుల్ ఫిగర్ కష్టం. 99, 100 రావడం అయితే అంటే చూచాయలో యూపీలో 1-2, బెంగాల్లో 1-2 వాళ్ళు ఇస్తేనే. బీహార్లో పోయినసారి అసెంబ్లీ ఎక్కువ ఇచ్చే నష్టపోయారు. ఎవరు? లల్లును మన యాదవ్, తేజస్వి యాదవ్. ఇప్పుడు అన్ని సీట్లు కూడా ఇవ్వరు. తమిళనాడులో 2, 3, 4 పార్లమెంట్ ఇస్తారు. వచ్చే సీట్లు ఎక్కడ? ఆంధ్రలో 0 కింద లెక్క. ఒరిస్సాలో 1-2, మిగిలింది ఎక్కడ? మహారాష్ట్రలో 3 పంచుకోవాలి, శరద్ పవార్ గారు, శివసేన వాళ్ళు. తర్వాత మిగిలింది మళ్ళీ ఎక్కడ? జార్ఖండ్ చిన్న రాష్ట్రం. యూపీ అండ్ బెంగాల్, తమిళనాడు, బీహార్ పోయినాక ఎక్కడ వస్తాయి సీట్లు? తో మ్యాక్సిమం లిబరల్ వేసినా కూడా 99 క్రాస్ అయ్యి ట్రిపుల్ ఫిగర్ వచ్చే అవకాశం లేదు. కానీ 2009కు ఈ పోరాటం ఇట్లే చేస్తే మోడీ గారు 3వ సారి అయిన తర్వాత ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, మళ్ళీ ప్రధాని అవుతాడు. ఏదైతుందో అది ఫెయిల్ అయినప్పుడు ఏదైతుందో ఆల్టర్నేటివ్ ఇట్ షుడ్ బి ద కాంగ్రెస్. దేశంలో థర్డ్ ఫోర్స్ అనేది లేదు. కాంగ్రెస్తో కూటమితో కాంగ్రెస్ అబ్సల్యూట్. దేశంలో ఎవరు వస్తారు అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి పొత్తుకి ఎంతవరకు సుముఖంగా పొత్తే ఛాన్స్ ఉందమ్మా. నేను అంటే అంత డీప్గా చెప్పలేను. నేను నాకు తెలిసిన సమాచారం కూడా షేర్ చేయలేను. సీక్రెసీకి ఏదైతుందో టీడీపీ కూడా ఫర్గా ఉంది బీజేపీతో కలవడానికి. పవన్ అయితే ఓపెన్ కలవాలంటుండే కదా, చెప్పొచ్చాడు కదా. బట్ చంద్రబాబు గారు కామెంట్ చేశారు, ఎందుకంటే అడ్వాన్స్గా చేయడం వల్ల ఇట్ విల్ డ్యామేజ్ ఏదైతుందో. ఇప్పుడు ఆ ఛాన్స్ కాంగ్రెస్ షర్మిలమ్మ వస్తుంది, ఆమె డ్యామేజ్ చేస్తుంది. అంటే ఆమె నాయకత్వంలో ప్రచారం. ఇటు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు చేయడం వల్ల ఓటు బ్యాంక్ నష్టమవుతుంది. చివరి నిమిషంలో ఎలయన్స్ పెట్టుకుంటే అది డ్యామేజ్ కాదు. 99లో మీరు చూశారు. 98లో బీజేపీ మస్జిదులు కూలగొడతా అంటే మస్జిదులు కడుతున్నా అని ప్రచారం చేశాడు పార్లమెంట్లో. ప్రతి కాన్స్టిట్యూన్సీలో బాబు గారు 21 కాంగ్రెస్ గెలిస్తే 15-16 గెలిచాడు. 22 నుండి 21 వచ్చింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు, ఓన్లీ 26 జనార్దన్ రెడ్డి గారి. బట్ 96లో 22 లోక్సభ గెలిచారు. 96 తర్వాత 96 అయింది, 91 తర్వాత 96 రెగ్యులర్ ఎలక్షన్. మిడ్ టర్మ్ పోల్ ఏదైతుందో దేవగౌడ గుజరాత్ పోయి 98లో అయితే 21 సీట్లు గెలిచింది కాంగ్రెస్. 21 గెలిచిన ఏదైతుందో బాబు గారికి అంత ప్రచారం చేసిన. కానీ 99లో ఏం చేసిండు? బీజేపీతో కార్గిల్ వారు వాజ్పేయి పగలడంలో అడ్వాంటేజ్ అయింది. ఇలా చివరి నిమిషంలో పవర్కి వచ్చిండు. 2004లో ఫెయిల్ అయ్యాడు. సో అందుకోసం ఇప్పుడు అది స్మెల్ చేయడం వల్ల అది ఎక్కడన్నా బయటకు వస్తే అతనే వ్యూహకర్త. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా బీజేపీ ఒప్పుకునే అవకాశం ఉంది. 2-3 పార్లమెంటు, అది 10 అసెంబ్లీ అయినా, ఆ 3 అయినా బోనస్ కదా. కాకున్నా బోనస్ అని కాక పవన్ కళ్యాణ్ 1-2 వచ్చినాయి అనుకోండి, తెలుగుదేశం ఏ పరిస్థితిలో రేపు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుంది కదా. అందుకోసం ఎలయన్స్ అయ్యే అవకాశం చాలా ఉంది. 99.9 ఎలయన్స్ అయ్యే అవకాశం ఉంది. సీట్లే కోడితే మాత్రం ఫెయిల్ అవుతుంది.